ఈరోజు మళ్ళీ నిన్న మొన్న మీరు మాట్లాడుతూ ఉంటే చూస్తే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే నేను అపాలజీ చెప్పాలి, మేము చెప్పాలి. రెండోది బూతులు తిడితే కూడా భరించాలి. అంటే మీకు రాజ్యాంగం పైన గౌరవం లేదు. ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ ప్రభుత్వ అధినేతలు అంటే లెక్కలేతనం. ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి. రౌడీజం చేసి మీరు అనుకునిందే వాస్తవాన్ని ప్రజలు మెప్పించాలి అంటే అంత నిస్సహాయం మేమందరం. అందుకే నేను అందరికీ పిలిపిస్తున్నా. ఇది చూసిన తర్వాత ఎక్కడ కూడా సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు. నేను అతని స్పీచ్ చూస్తే ఏమనాలో నాకు తెలియదు. కరుడుగట్టిన నేరస్తులు ఏ విధంగా అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడుగా అపీల్ చేస్తున్నాను. రిపోర్ట్స్ అన్నీ మీ రోజుల్లో ఉంటాయి. దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత. ఫండమెంటల్గా ప్రతి ఒక్కరు విశ్వాసం ఉండే ప్రతి ఒక్కరూ దేవుణ్ణి దర్శనం చేసుకోవడమే కాదు, దేవునికి అపచారం జరిగినప్పుడు, అపవిత్రం జరిగినప్పుడు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మనపైన ఉంది.